యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమా యెహోవా చేసిన దేని మరవద్దు. అది ఈ దినము సగోదరు ఆయుష్కాలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, జీవం ఇచ్చి, బలం ఇచ్చి, కుటుంబాన్ని కట్టి ఇంత గొప్పగా చేశారంటే ఆయన చేసిన మేలు దేని మరవరాదు. కారణం ఎందుకంటే మనం మరిచిపోతే దేవుడు చేయవలేస్తాడు. 10 మంది కుష్ఠరోగి వచ్చారు, దేవుడు 10 మంది శుద్ధి చేశాడు, 9 మంది ఒక్కరే వచ్చారు. యేసు అడిగితే ఎక్కడా 10 మంది స్వస్థ అయ్యారు, ఒకరే ఉండే, మిగతా ఏమంటే వాడు అన్యులు కాదు, నమ్మినవాడే రాలేదు, అన్యుడు వచ్చాడు. ఈనాడు ఈ కుటుంబం దేవుని కృప ద్వారా నమ్ముకొని సాక్ష్యం కలిగి ఆయనకు ఇచ్చిన గర్భఫలము జీవితకాలం అంతా ఆశీర్వాదముతో ఐశ్వర్యముతో వర్ధిల్లాలి, కుటుంబం ఫలించాలి. చిన్న ప్రార్థన చేసుకుంటాము. కలుపుకోండి. కృపగల దేవా, గర్భఫలం యెహోవా బహుమానం కనుక ఇది అయ్యా ఆదాముని నువ్వు ఏర్పాటు చేసుకొని తన కుమార్తె విషయం కూడా అయ్యా ఇచ్చిన ఈ సంతాన విషయం జ్ఞాపం చేసుకోండి. మేము మానవులు పై రూపం చూస్తున్నాం. సహోదరుడు అయ్యా ఆయన నిన్ను ఆనుకొని ప్రభువా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నిన్ను ప్రేమించి అయ్యా దావీదు చెప్పినట్టుగానే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారం దేని మరవరాదని చెప్పి ఆయన మరిచే దేవుడు కాదు. మీరు ఆయన మిమ్మల్ని మరవక ఎడదగగా అయ్యా మీతో ఉండుటకు దయచేయండి ప్రభా. గత ఏడాది కంటి పాపాలు కాపాడి నూతన సంవత్సరము ప్రవేశించినప్పుడు ఆయన ఉద్దేశించిన కార్యమని సఫలం చేయండి, వర్ధిల్లి దయచేయండి. మీరే మహిమ పొందండి. ఆయుష్కాలం మందు, ఆరోగ్యం, జీవం మందు బలపరచమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్.